ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం ఉస్తికాయలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఉస్తికాయలు మనకి పచ్చిగా కావాలంటే అన్ని ప్రదేశాలలో అవైలబుల్గా ఉండవు. అదే మనకి ఎండబెట్టిన ఉస్తికాయలు అయితే ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలోనూ అవైలబుల్గా ఉంటాయి. ఇవి మనకి తమిళనాడు వైపు అయితే చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నేను ఈ కర్రీ తయారీ కోసం పచ్చి ఉస్తికాయలను యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, చూశారు కదా, పచ్చి ఉస్తికాయలు ఈ సైజులో ఇలా ఉంటాయి. ఇవే మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే ఉస్తికాయలు అయితే వీటిని కొద్దిగా పగలకొట్టి ఎండపెట్టి ప్యాకెట్స్గా తయారు చేస్తారు. ఇదిగోండి, ఉస్తికాయలు మనకి ఈ షేప్లో ఇలా దొరుకుతాయి. దీనిలో ఎన్నో రకాలైన ఔషధ గుణాలున్నాయి. అన్నిటికన్నా కూడా డయాబెటీస్తో ఇబ్బంది పడే వారికైతే ఇది చాలా చాలా మంచిది. రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందుగా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ ఉస్తికాయలని ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చూపించిన విధంగా కాయలను పెట్టుకొని కొద్దిగా ప్రెషర్ యూస్ చేసి క్రష్ చేసినట్లయితే ఈ విధంగా పగిలిపోతాయి. ఈ కాయలని ఇలా కొట్టుకునేటప్పుడు మరీ మెత్తటి గుజ్జులా కాకుండా ఈ విధంగా కొద్దిగా పగిలేలా కొట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా పగలగొట్టుకున్న కాయలని ఒక్కసారి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని తీసుకోవాలి. ఈ కాయలు కాకరకాయలాగా కొద్దిగా చేదుగా ఉంటాయి కనుక ఉప్పు నీళ్ళల్లో వేసి తీసుకుంటే చేదు కొద్దిగా తగ్గుతుంది. ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉస్తికాయలని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఉస్తికాయలని ఆయిల్లో యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాయలలో చాలా చాలా మంచి ఔషధ గుణాలున్నాయి. తరచూ దీనిని తీసుకోవటం వలన రక్తహీనత వంటి సమస్యలు అస్సలు దరిచేరవు. క్యాన్సర్తో బాధపడే వారికి కూడా ఇది చక్కని ఔషధం లాంటిది. ఇది అబ్నార్మల్ సెల్ గ్రోత్ని రెడ్యూస్ చేస్తుంది. కిడ్నీలకు కూడా ఇది చాలా మంచిది. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలని, ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత దీనిని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చాక గ్రైండ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉస్తికాయలు ఈ విధంగా కొద్దిగా కలర్ మారుతాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయలని మరియు వెల్లుల్లిని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 4-5 టమాటోలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత 1.5 స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేలాగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు మరియు కరివేపాకు కూడా ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వదిలేసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ని ఈ తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని కూడా 3-4 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ కూరని ఎక్కువగా తమిళనాడు వైపు కారపులుసులుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. తమిళనాడు వైపు హోటల్స్లో కూడా వీటిని ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. ఆ తర్వాత 1.5 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కారాన్ని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కూర బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఈ ఉస్తికాయలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక ఈ కాయలు దొరికిన వారు తప్పకుండా డైట్లో చేర్చుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి, కూర ఇలా బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 కప్పు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. ఇలా కొద్దిగా చింతపండు పులుసుని యాడ్ చేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం వలన చేదు కొద్దిగా తగ్గుతుంది మరియు టేస్ట్ కూడా బాగుంటుంది.
ఆ తర్వాత మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, మనకి చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత కూడా గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉంది కనుక దీనిలో మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి కూర మొత్తం బాగా కలుపుకొని ఆ తర్వాత మనకి వాటర్ సరిపోతుందో లేదో చెక్ చేసుకుందాం. ఇదిగోండి, పులుసు ఇలా మనకి కొద్దిగా వాటరీగా ఉండాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వాటరీగా ఉంటేనే కూర మనకి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కదనం వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత గ్రేవీ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉస్తికాయలని యాడ్ చేసుకుందాం. ఈ కాయలు మొత్తం కూరలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని బాగా ఉడికించుకోవాలి. ఈ కాయలు కూడా గ్రేవీని బాగా పీల్చుకొని ఈ గ్రేవీలో ఈ కాయలు కొద్దిగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. మనకి గ్రేవీలో కాయలు ఉడకడానికి 3-4 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇదిగోండి, కూర బాగా ఉడికిన తర్వాత మనకి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉస్తికాయల కర్రీ రెడీ అయిపోయినట్టే. వీలైనప్పుడు ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మనకి దోశల్లో కానీ, చపాతీల్లో కానీ, లేదంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది. వీలైనప్పుడు మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. కూర చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయని వారు వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.